మొదటిసారి మహబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. సో నిన్న డిప్యూటీ సీఎం గారితో ఒక మీటింగ్ అయితే జరగడం జరిగింది. కొత్త ఉద్యోగాలకు సంబంధించినటువంటి విశ్లేషణ చేస్తూ మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో అప్కమింగ్ ఎంతవరకు భర్తీ చేయాలి అన్న దానిపైన ఇక్కడ ఒక సమావేశం అయితే జరగడం జరిగింది. సో దాంతోపాటుగా మనకు టీజీపీఎస్సీ నుంచి కూడా అప్కమింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గురించి, అదేవిధంగా విద్యుత్ సంబంధించినటువంటి దాంట్ గురించి కూడా ఇక్కడ విశ్లేషణ చేయడం జరిగింది. సో ప్రధానంగా వచ్చేసి ఇక్కడ మరి ఎన్ని పోస్టులు శాంక్షన్ చేయాలి, మరి ఎంతమంది ఉన్నారు అన్న దానిపైన ఇక్కడ మనకు మీటింగ్ అయితే జరగడం జరిగింది. సో దీంతో మరి తెలంగాణలో మరి కొత్త ఉద్యోగాల గురించి మరి చర్చ అయితే జరగడం జరుగుతుంది. సో ఇప్పటికే మనము ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్స్ గురించి కూడా చర్చించుకున్నాం. దాదాపుగా 24 రకాల ఈ యొక్క నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి అన్నీ కూడా వన్ బై వన్ చెప్పుకుంటూనే ఉన్నాం. సో టీజీపీఎస్సీ నుంచి అప్కమింగ్ దాదాపుగా 3000 నుంచి 3000 వరకు 3500 వరకు ఈ యొక్క నోటిఫికేషన్స్ వస్తున్నాయనేసి కూడా మనం ఆల్రెడీ దాని గురించి చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మరి నిన్న జరిగినటువంటి ఏదైతే డిప్యూటీ సీఎం గారితో మీటింగ్ ఏదైతే ఉన్నదో, సో కొత్త ఉద్యోగాల గురించి మరి ఇక్కడ విశ్లేషణ చేయడం జరిగింది. అంటే ఎక్కడ ఎంతమంది సిబ్బంది అవసరం అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరిగింది. కొత్త పోస్టులు కావాలా, మరి ఏమైనా ఉన్నాయా, మరి ప్రస్తుత అవసరాన్ని తగ్గట్టుగా పోస్టులు శాంక్షన్ చేయడము, మెర్జ్ స్ప్లిట్ చేయడం లాంటివన్నీ కూడా స్టడీ చేసి ఆ తర్వాత రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తారనేసి కూడా ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరిగిందండి. సో ఆల్రెడీ మనకు ఏదైతే ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంటే వివిధ డిపార్ట్మెంట్ల సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి వివరాల కోసం కూడా ఆల్రెడీ మనకు శాంతికుమార్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు విషయానికి వస్తే మరి శాంతికుమార్ గారి కమిటీ ఏదైతే అవుట్సోర్సింగ్ అయినా సరే కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి కూడా మరి ఆల్మోస్ట్ అన్ని సంబంధించినటువంటి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంతమంది పనిచేస్తున్నారు అన్న దానిపైన కూడా ఇక్కడ 1 by 1 డిజిటలైజేషన్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇక్కడ మరి ప్రధానంగా నిన్న జరిగినటువంటి మీటింగ్ ఏదైతే విద్యుత్ శాఖ సంబంధించినటువంటి కొత్త డిస్కంల గురించి మరి ఇక్కడ చర్చిస్తున్నారు. మరి కొత్త డిస్కంల సమస్యల గురించి ఇక్కడ ప్రధానంగా మరి ఒక కమిటీ వేసి మరి దీని గురించి ప్రస్తావించాలని కూడా మరి డిప్యూటీ సీఎం గారు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఏదైనా సరే మరి వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి మరి దాదాపుగా పవర్ సెక్టర్లో ఉన్నటువంటి పోస్టులు దాదాపు ఆల్మోస్ట్ చాలా 5000 నుంచి 6000 వరకు కూడా మరి పవర్ సెక్టర్లో నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా భర్తీ చేయ దిశగా మరి ప్రభుత్వం అయితే ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. సో దాంతోపాటుగా మిగతా సంబంధించినటువంటి వేకెన్సీస్, సో మిగతా డిపార్ట్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి. సో పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపుగా ఇక్కడ చూడొచ్చు మనకు 14 నుంచి 17,000 వరకు ఖాళీలు ఉన్నటువంటి సమాచారం. సో ఈ విధంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి నెక్స్ట్ నోటిఫికేషన్ జూన్ తర్వాత ఇది ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తుంది. సో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా ఇక వరుసగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతవరకు అవసరము అనేసి కూడా అన్నీ చర్చించుకుంటూ ఇక్కడ రిక్రూట్మెంట్ను ముందుకు సాగించాలన్న ఉద్దేశంతో మరి ఇక్కడ ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది. సో ఏదైనా సరే తెలంగాణలో మాత్రము అప్కమింగ్ నోటిఫికేషన్స్లో కనుక చూసుకున్నట్లయితే ఈసారి మాత్రం దాదాపుగా 40 నుంచి మరి 50,000 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చండి ఈ యొక్క నోటిఫికేషన్స్లో. సో ప్రభుత్వం ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుంది, మరి జాబ్ క్యాలెండర్ అనుగుణంగా ముందుకు వెళ్తుందా లేకపోతే నోటిఫికేషన్స్ రూపంలో వెళ్తుందా అన్న దానిపైన ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది. సో గతం నుంచే మనకు చెప్పుకుంటూనే వస్తున్నాం. మరి ప్రభుత్వం ఏదైతే 2024లో అనౌన్స్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో, సో దానికి అనుగుణంగా ముందుకు సాగడానికి ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది అనేసి కూడా చెప్పుకుంటూనే వస్తున్నాం. సో ఆల్మోస్ట్ కూడా మరి ఇక్కడ జరిగేటటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ను కూడా బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే సో జాబ్ క్యాలెండర్ను ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ ముందుకు సాగడం జరుగుతుంది. సో ఈ దిశగా మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి సో మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. 100% ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. సో ఏదైనా సరే తెలంగాణ మరియు ఏపీలో 2 తెలుగు రాష్ట్రాల్లో అండి సో నోటిఫికేషన్స్ ఖచ్చితంగా
విడుదల చేయాలన్న లక్ష్యంతో మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఈ తరుణంలో సో, మీ ప్రిపరేషన్‌ను డిలా చేసుకోకుండా మరి కంటిన్యూ చేసుకోవడము, అదేవిధంగా మరి షార్ట్ నోట్స్ లాంటివి ప్రిపేర్ చేసుకుంటూ టైమ్ టేబుల్‌ను చూసుకుంటూ ముందుకు సాగడము చాలా ఉత్తమం. సో, కొన్ని నోటిఫికేషన్స్ అయితే ప్రభుత్వం విడుదలకు సిద్ధంగా ఉన్నది. సో, మీ ప్రిపరేషన్‌ను కంటిన్యూ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.